జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి. ఇక్కడ ఆశ్చర్యం ఏంది తెలుసా? ఒక ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడిని కూడా బీహార్ ఎన్నికల కోసం ప్రచారానికి పిలవలేదు. ఒక మంత్రిని, ఒక నాయకుడిని. అంటే భయం ఏ స్టేజ్లో ఉందో ఆలోచించవచ్చు. అంతేకాదు, ఈయన పొద్దున్న లేస్తే ఈయన చేసేది ఏంటంటే నేను చూపిస్తా. నవీన్ యాదవ్ సార్ ఈయన ర్యాలీలో రౌడీ షీటర్లు గుండాలే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లైన కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు, వ్యభిచార గృహాల నిర్వాహకుడైన రామ్ నగర్ అఖిల్ పహల్వాన్ తో సహా పెద్ద సంఖ్యలో రౌడీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొని హల్చల్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలకి కావాల్సింది ఒక రౌడీ షీటరా? ఇంకో విషయం కూడా, అయ్యో ఈయన బయటకు వచ్చి చెప్తాడు ఇది నాది, ఎవడైనా వస్తే బయటికి పోతారా అని బెదిరిస్తాడు. అంటే గిన నాయకుడు కాకముందే గీ లెక్కన బెదిరిస్తాడంటే గిన నాయకుడు అయితే ఇక ఏ ఎత్తున హింస చెలరేగుద్ది అని చెప్పడానికి ఇక నేను అవసరం లేదనుకుంటా, మీకే అర్థమైపోయి ఉంటుంది.